శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న నేను చెప్పిన సూర్యనారాయణమూర్తి గురించి పురాణ గాథ దుర్గా అన్నమరాజు గారు చెప్పానుగా. ఆవిడ సద్విమర్శ చేస్తూ ఉంటారు. బాగుంటే బాగుంటుందంటారు. బాగుంటే అంటే మనకు బాగుంది అనిపించవచ్చు, వారికి నచ్చితే. ఇదంతా సైంటిఫిక్, సూర్యుడు, ఇదంతా మీరు చెప్పింది పురాణ కథలో అవి నమ్మకూడదు అంటారు. ఏమండి, ప్రపంచమే కైలాస పర్వతం మీద ఏదో అద్భుతం ఉందని చెప్పి చైనా ఊరుకుంది. దాని ప్రయత్నాలు మానేసి సైంటిఫిక్గా పరిశోధనలు. అలాగే భారతదేశం యొక్క ఆధ్యాత్మికతని ప్రపంచమే అంగీకరిస్తోంది. సైంటిఫిక్గా కూడా ఉంటాయి కొన్ని, కానీ ఇప్పుడు సైంటిఫిక్గా కూడా వాటికి అందని కొన్ని చాలా రహస్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం, నేను భగవంతుడిని సంపూర్ణంగా నమ్ముతానండి. అలాగే ఆధునిక విజ్ఞానాన్ని కూడా నేను నమ్ముతాను. నేను నమ్మందల్లా మూఢనమ్మకాలంటే నాకు ఇష్టం ఉండదు, నేను నమ్మను అతిని. తర్వాత అందరి మనుషుల్ని గౌరవిస్తాను. కుల మత భేదాలు అన్నవి కూడా నాకు లేవు. అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి నా ప్రవర్తన ఉంటుంది. సాధారణంగా నేను మృదువుగా మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తాను. నా జోలికి వచ్చి ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే మాత్రం అంత మరీ ఓర్పు వహించేసే అంత ఓర్పు అయితే నాకు లేదు. ఇష్టమైతే నాకు కుదిరి చెప్పగలిగితే తగిన సమాధానం చెప్తాను, లేకపోతే ఆ మనుషులకు చాలా దూరంగా ఉంటాను. అంతేగాని పేద గొప్ప కులాలు తేడాలు అన్నవి లేవు, మూఢనమ్మకాలు లేవు. కానీ భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసిస్తాను. అలాగే ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఎంతో గౌరవిస్తాను నేను. అది అలాగే ప్రతి విషయాన్ని కూడా సైంటిఫిక్గానూ ఆలోచిస్తాను, ఇలాగా ఆలోచిస్తాను, గుడ్డిగా వెళ్ళిపోను. ఇది నా అభిప్రాయం. అలాగే చాలామంది అభిప్రాయం కూడా అదే. భగవంతుడిని విశ్వసించకుండా ఎవరు ఉండరండి. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు. ఆదిత్య హృదయం మీరు చదివి చూడండి, ఆరోగ్యంలో ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది. అలాగే సూర్యుడిని ఆరాధించి ప్రతి ఆదివారం ముఖ్యంగా ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్య ప్రదాత ఆయన. అది అంటే సైంటిఫిక్గా ఎండ తగిలితే మన ఆరోగ్యం మంచిది, డి విటమిన్ వస్తుంది, కాళ్ళ నొప్పులు తగులుతాయి, హెల్త్ బాగుంటుంది. అది సైంటిఫిక్ రీజన్. అలా కూడా ఒకటైతే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు, అది ఒక కారణం. అలా అవి మనం నమ్మినప్పుడు పురాణ గాథను కూడా మనం నమ్మాలి. ద్రాక్షారామంలో దక్షయజ్ఞం జరిగినట్టు అక్కడ విశిష్టత, అది ఎన్ని వేల సంవత్సరాలదో, అవన్నీ కూడా తార్కాణాలు ఉన్నాయి అక్కడ. మరి మనం నమ్మకుండా ఎలా ఉంటామండి? ఇది నా అభిప్రాయం మాత్రమే దుర్గా గారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు కదా. చెప్తున్నాను కదా, నేను కేవలం మూఢనమ్మకాలను మాత్రమే నమ్మను. అది అవి నాకు మూఢగా నమ్మకంగా చేసే పూజ అవ్వు ఏదవ్వు నాకు నచ్చదు. మొదటి నుంచి మా కుటుంబంలో ఏదైతే వస్తుందో పూజ, ఆ పూజనే నేను అనుసరిస్తాను. మా నాయనమ్మ గారు వాళ్ళు చాలా విపరీతమైన మడులు అవన్నీ ఉండేవి కదా పూర్వం, అలా ఉండేవారు. మా అమ్మగారు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అంత మడులు తగ్గాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి రోజు ఉదయమే శుభ్రంగా ఉతికి ఆరవేసిన బట్టలు మాత్రమే కట్టుకుంటాను. వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు మాత్రమే నేను మడి బట్టల్ని ప్రత్యేకంగా ధరించి పూజ అయ్యేదాకా. పూజ అయిన తర్వాత సాయంత్రం కొత్త చీర కట్టుకోవడం అలాంటివి జరుగుతాయి. అది ఇప్పుడు వారాహి పూజలని కొత్తవన్నీ కట్టుకుంటున్నారు, ఇలాగా అలా రకరకాలుగా చెప్తారు. అలా అతి పూజలు, అతి ఆడంబరాలు అవి లేవు. నాకు యూట్యూబ్ ఉన్నా కూడా నేను ఎటువంటి ప్రమోషను చేయను, ఎటువంటి అలాంటివి కూడా నేను చూపించను. ఇలా చేశాను అలా చేశాను అని కూడా నేనేమి చెప్పను. చెప్పాగా అయినా వారాహి పూజలు అవి మాకు అలవాట్లేనిది. అది ఎవరిష్టం వాళ్ళది చేసుకుంటే చేసుకోవచ్చు, దానికి ఏం లేదు కదా. అది తర్వాత నిన్న చెప్పిన వీడియో ఇది మిమ్మల్ని ఏదో అందామని కాదు,
సైంటిఫిక్గా మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నమ్మే వాళ్ళకి నమ్మకాన్ని బట్టి కూడా ఉంటుందండి. అది గుడ్డి నమ్మకం, అతి నమ్మకం, మూఢనమ్మకం అవ్వకూడదు తప్ప ఏదైనా మన నమ్మకాన్ని బట్టి కూడా మనకి ఫలితం అనేది లభిస్తుంది. తర్వాత చెప్పా కదా, నేను ఒక వీడియో 3.2 crores వచ్చాయండి, 1.9 lakhs. ఎందుకు ఆవిడ చేసిన డ్యాన్స్ నచ్చి ఉండొచ్చు, కానీ అందులో ఉన్న కంటెంట్ మెసేజ్ చాలా తప్పు కదా. ఒక 10-12 ఏళ్ల పిల్లాడికి మీ నాన్న దగ్గర నుంచి డబ్బు కొట్టేద్దాం, ఆయన్ని మాటల్లో పెట్టేసి డ్యాన్స్ ఆయనకి ఇష్టం అని డ్యాన్స్లో పెట్టేసి అన్నది నాకు అస్సలు నచ్చలేదు. 5 ఏళ్ళు కాస్త 5 ఏళ్ళు అంటే అంతకు ముందు కూడా పిల్లలు ఫన్నీవి ఇది వాళ్ళవి వస్తున్నాయి కదా చిన్నపిల్లలవి, ఇన్ఫోబెల్స్ అని చెప్పి అవి చూస్తూ అన్నాలు తినడం అవి అలవాటైపోయింది. కాకపోతే కొంచెం 5 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఊహ తెలిసి వాళ్ళు వీడియో అవి చూస్తున్నారు. 10 ఏళ్ల పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళు డబ్బు ఎలా కొట్టేయచ్చు, నాన్న దగ్గర నుంచి ఇలా పర్సులో తీసేయచ్చు, మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు, ఇలా చెయ్యొచ్చు అన్నదే నేర్చుకుంటారు. ఈ డ్యాన్స్ బాగా చేశారు అందుకు ఇన్ని వ్యూస్ వచ్చాయి ఇలా అనుకోరు. ఓహో ఇలాంటి వీడియో చాలా బాగుంది కదా, బోల్డర్ రాయికి. ఎందుకంటే మా మనవరాలకి 8 ఏళ్ళు, అది దేనికి ఎన్ని లైక్లు వచ్చాయో దేనికి ఏంటి వచ్చాయో అన్ని బోల్డ్ ఎప్పటి నుంచో చెప్పేస్తుంది దానికి 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే. అది మా ఆడపడుచు మనవరాలు ఉంటుంది, దానికి 5వ ఏడు. వాళ్ళ నాన్న వాళ్ళు అసలు ఫోన్ ఇవ్వరు, ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఫోను ఏదో తీసుకుని అది వాళ్ళ నాన్న అంటే సైలెంట్గా పెట్టేస్తుంది. ఈ మధ్యకాలంలో అంత భయపడే పిల్లల్ని, అలా ఫోన్ చూడని పిల్లల్ని చాక్లెట్లు కూడా తినదు, అమ్మో నాన్న తిడతారు అంటుంది. ఏడ్చి సాధించుకునే పిల్లల్ని చూశాను కానీ ఇంక్లూడింగ్ మా మనవరాలతో సహా. అంత భయపడే పిల్లల్ని అయితే నేను ఎక్కడా చూడలేదు. చాలా ఇదిగా ఉంటుంది. అయితే కానీ చాలామంది పిల్లలు చూస్తున్నారు కదా, చూసినప్పుడు ఏదైనా చెడే నేర్చుకుంటారు పిల్లలు, ఎంత మంచి పిల్లలైనా సరే. అందుకని నాకు ఆ వీడియో నచ్చలేదు. దయచేసి అంటే ఇప్పుడు లేవనుకోండి, ఇవి సినిమాలకి సెన్సారింగ్ ఏముండట్లేదు, ఏది పడితే అది ఎంతది పడితే అంత చూపించేస్తున్నారు. ఏమన్నా అంటే బయట జరిగేవే మేము చూపిస్తున్నాం, బయట ఇంకా దారుణాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దాన్ని నమ్మాలో తెలియట్లేదు. సినిమాల్లో చూపించినవే బయట జరుగుతున్నాయి దారుణాలు అన్నది కూడా ఉంది. అది కొన్ని సినిమాల్లో కొన్ని కొత్త కొత్త ఐడియాలు చెప్తూ ఉంటారు, దొంగతనాలకి, స్మగ్లింగ్కి, వాటన్నిటికీ. అవన్నీ బయట పాటించేస్తున్నారు. ఈ చంపడాలు ఇలాంటివన్నీ అంటారా, అవి మనం ఏం చెప్పలేకపోతున్నాం, అవి సినిమాల వల్ల బయట అని. ఏదైతే ఈ మధ్య ఆడవాళ్ళు అయితే చాలా దారుణంగా తయారయ్యారండి. ఎవరితో సిలిండర్లో కుక్కేసింట, సిలిండర్ వెనకాల కట్ చేసి మొగుడిని చంపేసి అందులో కుక్కేసిందిట. మిక్సీలో, కుక్కర్లో, వాషింగ్ మిషన్లో. ఏంటిది? కలియుగంలో ఆడవాళ్ళ కామం పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు, కానీ ఇన్ని రకాలుగా చంపేస్తారు భర్తని అని మాత్రం చెప్పలేదు. మరి ఈ మగపిల్లలు పెళ్ళంటే భయపడిపోతున్నారు. నేను ఒకసారి మొన్న చెప్పాను కదా, అందుకే అందరూ మేనర్కాలు ఏమున్నాయి అని సంబంధాలు కుటుంబాల్లోనే వెతుక్కుని చేసుకుంటున్నారు. మన పిల్ల అయితే మనకు సేఫ్టీ అని. అంటే ఆడపిల్లలకు కూడా సేఫ్టీ ఉండడం లేదు, కానీ మగపిల్లల్ని ఇంత దారుణంగా ఇలా ఆడపిల్లలు చంపేయడం అన్నది మరి విచిత్రంగా ఉంది కదా. అది ఇష్టం లేకపోతే కాపురాలు చెయ్యొద్దు, అది ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉంది, వదిలేయడమే అంతే తప్ప చంపుకోవడాలన్నది భరించలేని దారుణంగా ఉంటుంది. భరించలేకపోతున్నాం. ఏ రకంగా చంపారో వింటుంటే తర్వాత జీవితం ఏముంది, వాళ్ళ దొంగతనం ఏం బయటపడకుండా ఉండదు. ఏదో పూర్వం మోట సామెత ఉండేది, దొంగతనమును అదే అబద్ధం ఒకటి, చెడ్డ పన్ను. ఆ మాట నాకు ఉచ్చరించడం ఇష్టం లేదు. అదే అక్రమ సంబంధాలని వేరే మాటగా పలికేవారు పూర్వం పెద్దవాళ్ళు. అవి దాగకుండా ఉండవుట. అందుకని జైలు ఊచలు లెక్క పెట్టుకుంటూ ఈ తల్లిదండ్రుల పరువు, చుట్టాల్లో పరువు అంతా పోయి జీవితం అంతా ఏడుస్తూ గడపడమే ఈ చంపిన వాళ్ళు. అంతే కదా, అసలు చంపడానికి ప్రాణం ఎలా ఒప్పుతుందండి బాబు. అది తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మధ్య తరచూ మా వారి దగ్గరకు వచ్చే కేసులు ఏంటో తెలుసా, విడిపోవడాలు. అవి అయితే కొంచెం కౌన్సిలింగ్ చేస్తాం, వద్దు ఏంటి కారణం, తొందరపడద్దు అని. అంతేగాని వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేస్తారు కదా అని అలాంటి డబ్బుకి మాత్రం ఆశపడం. తల్లిదండ్రులు, కొడుకులు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులు ముంచేస్తున్నారండి.
అమ్మా నేను చచ్చిపోతాను నువ్వు ఇవ్వకపోతే, అలా అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్లకు వెళ్ళిపోయి విలాసమైన ఖర్చులకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దాచుకున్నదో, లేకపోతే తల్లి ఒంటి మీద ఉన్న బంగారం దగ్గర నుంచి చచ్చిపోతాను కొడుకంటే ఏం చేస్తుంది, ఆ బంగారం తీసిచ్చేయడం. ఇలా అని విసుగెత్తి మొన్న ఒక తల్లిదండ్రులు వచ్చారు పేపర్ ప్రకటన ఇవ్వడానికి. మాకు ఇటువంటి భార్య వదిలేసి ఎలాగ వెళ్ళిపోయిందిట ఈ బాధలు తట్టుకోలేక. ఇలాంటి అవమానంగా ఉంటుంది కదా, ఒక పెద్ద ఆఫీసర్ అని చెప్పి పెళ్లి చేశారు. ఇలాగా మాకు సంబంధం లేదు, మా అబ్బాయి అప్పులతో అతనికి మాకు సంబంధం లేదు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫోన్లు హెరాస్మెంటు ఇవన్నీ భరించలేకపోతున్నారు వాళ్ళు. నిజంగాను 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత తల్లిదండ్రుల్లో ఏం ఓపిక ఉంటుందండి వాళ్ళని వచ్చి పీడించడానికి. ప్రాణం ఎలా ఒప్పింది, నువ్వు చారు అన్నమే తిని అలాగా నీకున్న అప్పులు తీర్చుకో నీ ఉద్యోగంతో. ఎందుకలా తల్లిదండ్రులకి అయ్యో మనం పిల్లలకి అన్నమే శాపమా, లేకపోతే మనం బతికుండడమే శాపమా అని ఏడ్చింది ఆ తల్లి. మేము బతికుండడమే శాపమా అండి అని. అది ఆవిడ ఏడుస్తుంటే తట్టుకోలేక నేను కూడా ఏంటా అని వెళ్తే ఆవిడ విషయం అంతా నాతోనే చెప్పారు. మూడు పెళ్ళం బక్కపలసగా ఉన్నారు, మొహం నిండా ఎంతో దైన్యం ఉంది. ఒక మంచి బతికిన మనుషులు చివరికి కొడుకు వల్ల ఆవిడ మంగళసూత్రం కూడా ఇచ్చేసింట, కొడుకు చచ్చిపోతాను అంటేను. అలా ఉన్నారండి అదా పిల్లలు. ఎక్కడో మంచి పిల్లలు ఉన్నారు కానీ ఏ రకంగానూ సమాజం ఒక్క రకంగా కాదు. ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు, మగవాళ్ళు ఇలా చేస్తున్నారు. సమాజం ఎంత దారుణంగా ఉంటే తెల్లారు లేచి ఏ వార్త వింటామా ఏంటా అన్నట్టు తయారైంది తప్ప అసలు ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు, నడి వయసుకు వచ్చిన వాళ్ళు అయితే సుఖంగా అయితే బతకడం లేదండి. ఇది కాకుండా ఇలా పిల్లల వల్ల ఇలా సమస్యలు ఉంటే, అది కాకుండా తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా కుటుంబంలో, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళతో ఈ విషయాలన్నీ చెప్పలేరు, చర్చించలేరు. వాళ్ళకి ఆపాటికే కొద్ది చెవు వినిపించడం తగ్గుతుంది, ఎక్కువ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. 85 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఏముంటుంది, ఉండదు. వాళ్ళతో చెప్పలేరు. వాళ్ళు మనతో ఏదో చెప్పట్లేదు, వీళ్ళు ఏదో కింద మీద అయిపోతున్నారు కానీ మనతో చెప్పట్లేదు, మన పక్కన పెట్టేశారు అని వాళ్ళ ఇగోలు వాళ్ళవి, ఈ పెద్దవాళ్ళవి. ఇలాంటి సమస్యలు ఇలాంటివి. ఆవేళ మా వారు నేను కూడా వాళ్ళ బాధ చూసి చాలా బాధపడ్డాం. ఎందుకంటే అలాంటి నాకు దగ్గరగా కూడా చాలా కుటుంబాల్లో అలాంటి సంఘటనలు నేను చూశాను. అందుకని దయచేసి అందరూ మీరు తల్లిదండ్రులకి డబ్బు ఎవ్వరూ పెట్టక్కర్లేదు, మీ సంపాదనతో తల్లిదండ్రులను పోషించక్కర్లేదు. అంటే నేను ఏదో తల్లిదండ్రులు చూడక్కర్లేదని మెసేజ్ ఇస్తున్నాను కాదు. వాళ్ళ మానాన్ని వాళ్ళని బతకనిస్తే, వాళ్ళని ఒక రూపాయి అడగకుండా ఉంటే వాళ్ళకి కొన్ని లక్షల ఆస్తి మీరు ఇచ్చినట్టు. ఎందుకంటే మనశ్శాంతిని మించిన ఆస్తి లేదు కదా. వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వండి. అయ్యో రేపు పొద్దున ఏదో చూడరేమో, కోడలు చూడదేమో, కోడలు ఎన్నాళ్ళు కాపురం ఇలాంటి వాళ్ళతో చేస్తుందో తెలియదు, అసలు వాళ్ళు ఏం కొట్టు చేస్తారో తెలియదు, ఇంకా వాళ్ళు ఏం చూస్తారు వీళ్ళని. అందుకని ఎవరికి వాళ్ళు తనకు మాలిన ధర్మం పనికిరాదని ఎవరికి వాళ్ళ డబ్బుని వాళ్ళ మందులకి, వాళ్ళ భవిష్యత్తుకి పెద్దవాళ్ళందరూ ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక వేసుకుని బతకండి, మనశ్శాంతిగా బతకండి అంతే. పిల్లలు అయ్యో పిల్లలు అంటే అయ్యో అమ్మా నాన్న అని వాళ్ళకి ఆడవాలిగా. అలా లేనప్పుడు అనవసరం మొన్న వాళ్ళ అంత ఆఫీసర్ ఉద్యోగం ఆ కొడుకుని చేశారు అంటే జీవితం బాగుంటుందనే అనుకుంటారు కదా. తల్లి మంగళసూత్రం దగ్గర నేను చచ్చిపోతానంటే ఏం చేస్తా, అయ్యో చచ్చిపోతాడేమో అని ఏదో ప్రేమ అనేది ఉంటుంది చూసారా, దానంతా ఇది ఇంకోటి లేదు అంతే. అది ఎప్పుడు చేతకానితనంని మనిషిని ముంచడానికే ఆ ప్రేమలు అనేవి, అంతకన్నా ఉపయోగం ఏమీ లేదు. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్న రకరకాల విషయాలు. సైంటిఫిక్గా నా అభిప్రాయం దుర్గ గారికి తెలియజేశాను. తర్వాత అన్నట్టు నిన్న మన వాళ్ళు అడిగారండి, మీరు ఏం ప్రసాదం ఏం నైవేద్యాలు పెడుతూ ఉంటారు అని. నేను మామూలు రోజుల్లో పళ్ళు ఉంచుకుంటానండి, పళ్ళు నైవేద్యం పెడతాను దేవుడికి. లేదు పళ్ళు అవి ఒక్కొక్కసారి కుదరినప్పుడు నేను కిస్మిస్లు కూడా ఉంచుకుంటాను, ఒక బాక్స్లో కిస్మిస్లు నైవేద్యం పెడతాను. నైవేద్యం తర్వాత నేను కాసేపు అయ్యాక నేను కిస్మిస్ నోట్లో వేసుకుని మిగతా కిస్మిస్లు మా ఇంటి దగ్గర ఉడతలు వస్తాయండి. అవి ఇదివరకు పుట్నాల పప్పు, గొలసెన పప్పు వేస్తే చక్కగా తినేళ్ళేవి.
నేను ఎప్పుడైతే ఈ కిస్మిస్లు పెట్టడం మొదలెట్టానో అవి కిస్మిస్లే తింటున్నాయి. అవి అవి రకరకాల పిట్టలు అవన్నీ కూడా ఇంటి వెనకాల అది ఖాళీ స్థలం అవి ఉంటాయి, చెట్లు అవి. అది రకరకాల పిట్టలు అవి కూడా వస్తూ ఉంటాయి. తెల్లవారుజాము 4 నుంచే పిట్టల కూతలు అవి వినిపించేస్తూ ఉంటాయి మాకు. అది అవి ఆ ఉడతలు అవి తింటాయన్నమాట. కిస్మిస్లు చాలా ఆనందంగా ఉంటుంది నాకు. అదండి సంగతి. నెయ్యి పెట్టే నైవేద్యాలు అవి పర్వదినాల్లోనూ ముఖ్యమైన రోజుల్లోనూ ఉండేవి వేరు. అది ఇవ్వండి ఈరోజు నేను మీతో పంచుకున్న విశేషాలు రకరకాలవి. అది పిల్లల దురాగతాలు, నిన్నటి దొంగతనం ప్రోత్సహించడం మీద వీడియో, సూర్యుడి గురించి సైంటిఫిక్గా నా వివరణ, తర్వాత డబ్బు డబ్బు అని తల్లిదండ్రులు పీడించు తినడం, ఇలా ఈ విషయాలన్నిటి గురించి మీతో మాట్లాడడం జరిగింది. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఫోన్లు అనేవి వచ్చిన తర్వాత సమాజం చాలా దారుణంగా తయారైందండి. కానీ ఇదే స్మార్ట్ ఫోన్ వల్ల బాల మేధావులు ఎంతోమంది తయారవుతున్నారు. దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని కొంతమంది ఇలా తగులెడుతున్నారు. కానీ ఈ తగులడి పిల్లల తల్లిదండ్రులని ఆవిడదే బాధపడ్డారు. ప్రతిదీ ముందు ఏమనేస్తారు? పెంపకం అనేస్తున్నారు. పెంపకం అంటే వాళ్ళు బయటికి వెళ్ళి మన దగ్గర ఉన్న వాళ్ళనే వాళ్ళ పెంపకం. వన్స్ ఆఫ్ ఆల్ గడప దాటి ఉద్యోగం వచ్చాక మన పెంపకం ప్రభావం వాళ్ళ మీద ఉండడం లేదు, బయట వాళ్ళ ప్రభావమే ఉంటుంది. అది దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ నిందించకండి. పెంపకం అలాంటిది అని చెప్పి అందరూ పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని చెప్పే పెంచుతారు, మంచిగానే పెంచుతారు. అది నెగిటివ్గా వాళ్ళని ఎవరు కామెంట్ చేయకండి, వాళ్ళు ఎంతో బాధపడతారు. ఇది నేను చెప్పే విషయం. మరి కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయాపర్ణాల.